నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి శ్రీరామనవమి రోజుదండి. నేను నిన్న పెట్టవలసింది కానీ నిన్ననే స్టార్టింగ్ కొత్తిమీర అయితే పీకడము మొదలుపెట్టాము. స్టార్టింగ్ కదా కొంచెం లేట్ అయిందనమాట. ప్రాసెస్ కొంచెం తెలియక. ఇంకా ఇంటికొచ్చేసరికి రాత్రి 8 అయింది. ఇంకా ఈ వీడియో వాయిస్ ఓవర్ అవన్నీ కొంచెం కష్టమని వీడియో అయితే అప్లోడ్ చేయడం అక్కడ ఆపేశాను. లేదంటే మాత్రము ఈ వీడియో ఆదివారము, ఎందుకంటే ఆదివారము తప్పకుండా వీడియో పెడతాను. అందుకని ఎంత కష్టమైనా ఏ రాత్రైనా పెట్టేదాన్ని. కానీ రాత్రి ఇంకా కుదరలేదు. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా బట్టలైతే ఉదయమే వాష్ చేసేసాను. నెక్స్ట్ ఇవి నాన్నమ్మ దుప్పట్లు తీసుకొచ్చిందనమాట. ఇంక అవి వాషింగ్ మిషన్‌లో వేసేసాను. తర్వాత ఇంటి ముందు వాకిలికి నీళ్లు ముందే పెట్టుకున్నా కానీ ఆరిపోయిందనమాట. అందుకని మళ్ళీ ఒకసారి అలా పెట్టుకొని ముగ్గైతే పెట్టేసుకున్నానండి. మాకు తెల్లవారికే ఎండైతే బాగొచ్చేస్తుంది. ఇంక నేనైతే 4:30కి లేచాను. లేచి గిన్నెలయి కడిగేసుకొని, బయట ఇంట్లో బాపు పెట్టుకొని, శుభ్రం చేసుకున్నాననమాట. చేసుకొని స్నానం కూడా అంటే ఒకేసారి పనంతా కంప్లీట్ చేసి స్నానం చేసుకుంటే ఇంకా పూజ అయన్నీ ఉంటాయి కదా! మళ్ళీ బయట పనులేమి చూసుకోవాల్సిన పనుండదని చెప్పి, ఇలా ముందు పనులన్నీ చేసుకొని, తర్వాత స్నానం చేసుకొనొచ్చి బయట ముగ్గయితే పెట్టుకుంటున్నానండి. నాన్నమ్మ తీసుకొచ్చిన దుప్పట్లు కూడా స్నానానికి ముందే వేసేసాను. తర్వాత వచ్చి ఆన్ చేశాననమాట. ఇంకా బయట ముగ్గు ఏదైనా చుక్కల ముగ్గు పెడదాం అనుకున్నాను కానీ, ఎప్పుడు అది అయిపోతుందని చెప్పి ఏదో అట్లా జస్ట్ ట్రై చేశాను. నాకు ఎక్కువగా చుక్కల ముగ్గులు బాగా అలవాటు. ఇలాంటివి ఎక్కువ వేయననమాట. నెక్స్ట్ గుమ్మాలకు కూడా పసుపు అయి రాసుకుని ముగ్గులయి పెట్టుకున్నానండి. బంతిపూలు కోద్దాం అనుకున్నాము. కోద్దాం అనుకుంటా ఇంకా ఎండ బాగా వచ్చేసరికి సరేలే ఇంకోసారి ఏదో ఒకటి చేద్దాంలని బంతిపూలేమి కట్టలేదు. నేను ముందు రోజే సాయంత్రం చేసి బంతిపూలు కోసి దండగుచ్చి గుమ్మాలకు పెట్టేద్దాంలే అనుకున్నాను. కానీ ఇంతలో రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళాం కదండీ! మా అక్కయ్య వాళ్ళు వచ్చారని. అక్కడికి వెళ్ళడం వలన ఇంకొచ్చేసరికి బాగా కొంచెం పొద్దుగూకిందనమాట. ఈ టైంలో ఏం కోస్తాంలే పురుగు పుట్రుంటాయి. ఉదయం కోసుకుందామని అన్నారు మా వారు. ఇంకా ఉదయం కాస్త బాగా ఎండొచ్చేసింది. మామూలు రోజుల్లో కంటే పండుగ రోజుల్లో కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది. కానీ రోజు చేసే పనులే అయినా ఆ రోజు ఇంకొంచెం ఎందుకో అలా అనిపిస్తుంది. ఇక్కడ గుమ్మాలకి మా సైడ్ ఎక్కువగా ఇలానే అటు ఇటు పసుపు రాసి 5 బొట్లండి మధ్యలోని అట్లా చుట్టూ మన ఇష్టము అలా బొట్లయితే పెట్టుకుంటారండి. ఇంకా గుమ్మానికి గానీ, ఇంట్లో దేవుడి గదికి గానీ అలా అనమాట. కొంతమంది అయితే నార్మల్‌గా పెయింట్ ఏసేస్తారు. యెల్లో కలర్ పెయింట్ వేసి రెడ్ కలర్‌తో ఇట్లా చుక్కలు పెట్టేసుకొని వదిలేస్తారనమాట. ఇంకా అది పద్దాక పసుపు రాయడం అలా ఏమి ఉండదు. ఎప్పుడు చూసినా సరే నీట్‌గా అప్పుడే పసుపు రాసినట్టు కనిపిస్తుంది కదా! కానీ నేనైతే అవేమి చేయను. పసుపే రాసుకుంటానంటాను గానీ పెయింటింగ్‌లు అవేమి నాకు నచ్చవు. ఇంటికి పెయింటింగ్ వేస్తే అప్పుడు చూసుకోవచ్చు. నాకైతే మా ఇంటికి మంచిగా పెయింటింగ్ వేసుకోవాలని ఆశ. కానీ మా ఇల్లు ఒకళ్ళు అడిగారు, వర్షమొస్తే కారుతుందా అని. కారుతుందండి. ఎందుకంటే రేకుల ఇల్లు కదా! పైన స్క్రూలు అవి లూజ్ అయిపోతుంటాయనమాట. అంటే చిన్న చిన్న వర్షం పడితే ఏమీ రాదు. మొన్నొకసారి మొంత తుఫాన్ వచ్చింది చూసారా? ఇంటి ముందు చెరువయిపోయింది. అలా వస్తే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు నైట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాము. సెల్ఫ్‌లో బట్టలన్నీ తీసేసి మొత్తం వాటర్ అంటే అప్పటికి ఎనకాల ప్లాస్టింగ్ కూడా చేయలేదు కదండీ! అందుకనమాట. దాని తర్వాతే బుద్ధొచ్చి ఇంటి వెనకాల చుట్టూ మొత్తం ప్లాస్టింగ్ చేపించేసాము. కానీ ఇప్పుడు అప్పటి నుంచి అంత పెద్ద వానైతే రాలేదు కానీ, ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. పైగా నాకప్పుడు అనిపించింది ఆ సెల్ఫ్ అటు సైడే ఎందుకు పెట్టామా, ఇటు సైడ్ పెట్టుకుంటే బాగుండని. ఎందుకంటే ఏదో బయటే వర్షం కురిస్తే ఎట్లా నీరు కారుతుందో అలా కారేదనమాట. కిటికీలు కూడాను కట్టినప్పుడు ఫిట్‌గా అనిపించాయి. కానీ రాను రాను అవి కూడా లూజ్ అయిపోయి ఒక్కటి కూడా గొల్లెం పట్టదు. అవి కూడా మార్చుకోవాలి. పైగా నార్మల్‌గా ఈ గ్లాస్ పెట్టించుకుంటే బెటర్ అని దోమలు, ధూళి ఎక్కువొస్తాయి. చూడటానికి చుట్టూ పచ్చగా ఉంటుంది కానీ డస్ట్ అనేది చాలా వస్తుందండి. వెనకాల బెడ్‌రూమ్‌లో బెడ్డు ఒక వారానికి ఒకసారి గాని తుడవకపోతే బాగా డస్ట్ పట్టేస్తుంది. ఎప్పటికప్పుడు క్లాత్ పెట్టి నేను వాటర్‌తో తుడుచుకుంటా ఉంటాననమాట. అందుకని కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. అందుకనే నేనిచ్చే సలహా ఏంటంటే, ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళుంటే అయితే పైన తాటాకేసుకోండి. అంటే పూరీలలాగా. లేదంటే స్లాబ్ వేసేయండి. అంతేగాని రేకులు మాత్రం వెయ్యొద్దు. ముందు బానే ఉంటుంది. ఏందో మనకు అవసరమని కట్టేస్తాం గానీ, తర్వాత కొంచెం ఇబ్బంది పడతామనమాట. అయినా ఇప్పుడు చాలామంది రేకులిల్లునే డాబా కంటే అందంగా మార్చుకుంటున్నారు. పైన సీలింగ్ పెట్టేసి, పెయింటింగ్ వేసి చాలా బావుంటున్నాయి. మేము కూడా ఎప్పటికైనా సీలింగ్ పెట్టుకోవాలననే చూస్తున్నాము. అప్పుడు ఇంకా బావుంటుంది కదా! సీలింగ్ పెట్టుకొని పెయింటింగేస్తే చాలు. ఏదైనా పెద్ద వర్షమైతే తప్ప నార్మల్‌గా చిన్న చిన్న వాటికి అసలు ఏమీ అనిపియదనమాట. చాలా బావుంటుంది. కాకపోతే ముందు రేకు దించేసుకుంటే సరిపోయిద్ది మా ఇంటికి. సో, అప్పుడు ఇంకా బావుంటుంది అందంగా. ఇంకా బయట చూసారా? ఎండొస్తుంది, తగ్గుతుంది. కానీ ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు. ఇక్కడ బయట సింకర్‌లనమాట ఇవి. భలే ఉంటుంది. ఎప్పుడు ఆడుతూనే ఉంటాయి. మా చెట్లుకి వెళ్ళినప్పుడల్లా తడిసిపోవటమే అక్కడ.
అక్కడికి వచ్చేసరికి లగెత్తో అన్నట్టు ఉండిద్ది నా పరిస్థితి. ఇప్పుడు ఈ పువ్వులు కోసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి సెంటర్కి వెళ్ళాలి. ఎందుకంటే పూజ సామాన్లు కానీ పిండి వంటలకు కావాల్సినవి ఏమీ తీసుకురాలేదు. అంటే ముందు రోజు మా అక్కయ్య వాళ్ళు రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది కదా, ఇంకా సరేలే ఉదయం వెళ్ళి తెచ్చుకుందాంలే అన్నారు మా వారు. ఇంకా సరేలే అని చెప్పి అప్పుడు ఇంటికి వచ్చేస్తామండి. లేదంటే ముందు రోజే తెచ్చుకున్నట్టయితే ఇంకొంచెం ఫ్రీగా వర్క్ చేసుకునేదాన్ని. పువ్వులు ఆ కొమ్మలు నేను ఏ రోజైతే ఈ సగం కట్ చేసేసానో అప్పటి నుంచి బాగా వస్తున్నాయండి. లేదంటే ఎంతసేపు కొమ్మలు విచ్చుకోవడం తప్ప పువ్వులు వచ్చాయి కాదు. ఇంకా మందార పూలు కూడా తెగొస్తున్నాయి. రెడ్ కలరు పూజ దగ్గర పెట్టకూడదు అది ఇది అంటారు. కానీ మాకు అమ్మ వాళ్ళ సైడ్ అయితే అందరూ పెడతారండి. కానీ ఇటు సైడ్ ఎవరు పెట్టరు. ఇంకా అందుకని ఈ చెట్టు తెచ్చుకొచ్చుకున్నా. ఇక్కడే ఒకవైపు సన్నజాజులు, ఇంకొక వైపు ఏమో శంఖం పువ్వులు భలే తీగలు చల్లుకుంటున్నాయి. కాకపోతే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వీటిని ఎక్కడ అల్లించాలా అని ఆలోచిస్తున్నా. ఆల్రెడీ మనీ ప్లాంట్లు అటు ఇటు ఉన్నాయి కదా, మళ్ళీ ఇవి ఎక్కడబ్బా అల్లించేదా అని అలా వదిలేస్తానండి. ఇంకెక్కడ వేయకుండా ఎక్కడవక్కడ. నెక్స్ట్ ఈ పువ్వులు కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే ఇవి కొయ్యాలంటే ఎవరెస్ట్ ఎక్కినట్టు ఉండిద్ది నాకు. వేప చెట్టు కూడా భలే పూత వస్తుంది. సెలవేమో కానీ రేణు మాత్రం ఈరోజు 8 గంటలకు లేచిందండి. నేను గుమ్మాలకి పసుపు రాస్తున్నానా, అప్పుడు కూడా అదేంటి మంచం మీద లేచి బలూన్తో ఆడుతుంది. ఇంకా మా వారే లేపి స్నానాలు చేయాలి, పండగ రోజు ఎంతసేపు పనుకోకూడదని చెప్తే అప్పుడు లేచి వచ్చి రెడీ అవుతుంది. నిన్న రేణు మాట్లాడింది ఒక వీడియో పెట్టాను కదండి, అంటే తన టాకింగ్ పవర్ ఎలా ఉంటుంది, అసలు చేయగలదా లేదా అని చెప్పి చిన్నగా అట్లా ట్రై చేశాను. కాకపోతే ఏంటంటే అది మేడ్ ఫర్ కిడ్స్ కిందకి అయితే వెళ్ళిపోయింది. అందుకని ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. నేను కామెంట్స్ కూడా నాకు చాలా వరకు రాలేదు. అంటే ఆఫ్లో ఉన్నాయేమని సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూస్తేనేమో ఆన్లోనే ఉన్నాయి, అయినా సరే కామెంట్స్ రాలేదండి. కానీ బాగా మాట్లాడింది. ఫస్ట్ టైం అయినా సరే ఏదైనా ఒకసారి అట్లా చెప్పేసరికి పట్టేస్తుంది. నేను ఎప్పుడు పువ్వులు కోసినా సరే ఒకసారి నీటిలో కడిగి పూజ గదిలో పెట్టుకుంటాను. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు తిరుగుతాయి అన్నమాట అందులో. ఒకసారి కడిగేస్తే నీట్గా వస్తాయి. కొంతమంది అయితే మీ మ్యారేజ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మా మ్యారేజ్ అయితే ఇప్పటికి అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. అంటే 2018లో మాకు పరిచయం అయ్యింది. తర్వాత అది మా పెద్దల వరకు వచ్చి పెళ్లి వరకు వచ్చేసరికి 2019 వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి మా లైఫ్ ఇద్దరం స్టార్ట్ చేసామన్నమాట. సో నేను ఇక్కడ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చాను. సో అక్కడ ఇష్టపడి తర్వాత మా వారు ఇలా అంటేను నేను మా ఇంట్లో వాళ్ళని వచ్చి అడగండి, వాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నాను. సో అంటే నాకు ఇష్టం కాబట్టి అంతవరకు రమ్మన్నానండి. సో తను వచ్చారు, మా వాళ్ళని అడిగారు. మా వాళ్ళు కూడా మీ పెద్దలను కూడా తీసుకొచ్చి మాట్లాడితే మంచిది అంటేను ఇంకా అప్పుడే మా చిన్నోదిని ప్రెగ్నెంట్ అనమాట, 6th మంత్. అయితే అప్పుడు మా వారు కూడా మా వాళ్ళతో అన్నారనమాట, ఇలా మా చెల్లి ప్రెగ్నెంట్ అండి, డెలివరీ అంతా అయిపోతే ఇంకా నా బాధ్యత తీరిపోయినట్టే, అప్పుడు నేను పెళ్లి చేసుకున్నా సరే ఏ ఇబ్బంది ఉండదు. సో నేను అప్పుడు వచ్చి మా పెద్దలు తీసుకొచ్చి మీతో మాట్లాడుతాను అన్నారు. అలాగే వెళ్ళారు. సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతి అయిపోయిన ఒక 1 వీక్ ఏమో వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి మాట్లాడి తర్వాత వాళ్ళు వెళ్ళిన 1 వీక్కి మళ్ళీ మా వాళ్ళు వెళ్ళారు. మా వాళ్ళు నేరుగా ఆరేపల్లి వెళ్ళిపోయారు, చెరుకుపల్లి పక్కన. అంటే ఇక్కడికి రాలేదనమాట. నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడే మాట్లాడి అప్పుడే ముహూర్తాలు, అంటే మామూలుగా మాట్లాడడానికని వచ్చారు. కానీ పనిలో పని ఇంకా అన్నిసార్లు తిరుగుతాం ఏంటని చెప్పి ఒకేసారి లగ్గాలు కూడా పెట్టేసుకున్నారు. శ్రీరామనవమి మళ్ళీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికీ. శ్రీరామనవమి చెప్పు వచ్చింది, అరే చెప్పు, ఇదిగో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మా పెళ్ళికి ఎక్కడంటే ఆలస్యమైంది. కొంచెం దూరం కదా! సో, మా వాళ్ళేమో అంత దూరం ఏమైనా జరిగితే ఎవరొస్తారని, ఇంకా ఇటోళ్ళు కూడా అంతే. అంత దూరం అమ్మాయిని చేసుకుంటే రేపు ఏదైనా సరే ఎవరొచ్చి చూస్తారని వీళ్ళు. అక్కడ కొంచెం లేట్ అయింది. ఇంకా తర్వాత మొత్తం మా వారే బాధ్యత తీసుకున్నారనమాట. తనని నమ్మి ఇంత దూరం వచ్చానని ఒక్క కారణం మీద ఎంత కోపం వచ్చినా సరే తొందరపడి నన్ను ఒక మాట అనడం గానీ, కొట్టడం కానీ చెయ్యరండి. అంటే దగ్గరలో మా బంధువులు ఎవరూ లేరు కదా! మళ్ళీ బాధపడినా సరే తనే వచ్చి ఓదార్చాలి. మళ్ళీ నాకే పడుతుందని చెప్పి ఏదైనా కోపం వస్తే మాత్రం సైలెంట్‌గా మౌనం పాటిస్తారే తప్ప ఇంకొక మాట అనరు. అయినా భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు, కోపాలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి? ఎందుకంటే అవే ఆ జీవితానికి అందం అనమాట. అలా వచ్చినప్పుడే ఆ బంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉందనేది తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా సరే పట్టాలు తప్పిన ట్రైన్‌లా అయిపోతుందనమాట జీవితం. ఎందుకంటే ఒక్కరు కొంచెం కష్టపడి ఎంత లాక్కొద్దాం అనుకున్నా సరే జీవితాంతం అలానే వెళ్తుందే తప్ప అంటే స్థిరపడలేరనమాట. అదే ఇద్దరు ఒక మాట మీద ఉండి కష్టపడితే ఆ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా నాకేదో ఉందని నేను చెప్పట్లేదు. సో, మేము కూడా మొదటి నుంచి చాలా కష్టపడుతూనే వచ్చాము. ఎందుకంటే స్టార్టింగ్‌కి మీకు ఇప్పటికి కొంచెం చేంజ్ కనిపిస్తుందో లేదో తెలీదు గానీ, మాకైతే మాత్రము చాలా కనిపిస్తుంది. ఇంకా కష్టపడాలి. ఎందుకంటే ఇంకా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఏమి అనిపియదు. ఆళ్ళు పెద్దయ్యాక ఇంకా ఖర్చులు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. మెయిన్ ఏంటంటే మూడో వ్యక్తి సపోర్ట్ ఉండదనమాట. ఎంతైనా సరే ఇద్దరే కష్టపడాలంటే కష్టమే కదా! ఎవరైనా పుట్టింటి తరపున, అత్తింటి తరపున హెల్ప్ ఉంటే ఇంకా కొంచెం బెటర్‌గా ఉండేదేమో. అయినా కష్టే ఫలి అని ఊరికనే అన్నారా చెప్పండి? ఎంత కష్టపడితే అంతే ఫలితము. ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్‌లో మనం సుఖపడగలము. ఇప్పుడు సుఖపడితే ఫ్యూచర్‌లో కష్టాలు మాత్రం అనుభవించక తప్పదు. ఇది మాత్రం నేనెప్పుడు చెప్తూనే ఉంటానండి. వయసున్నప్పుడే కష్టపడాలి, సంపాదించుకోవాలి ఒక రూపాయ. వయసు అయిపోయిన తర్వాత ఎవరు ముద్ద పెట్టేవాళ్ళు కూడా ఉండరు మనకి. ఇంక నాకు దీపారాధన అయితే అయిపోయిందండి. దీపారాధన అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చి కాసేపు అలా కూర్చున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలి. మార్నింగు టిఫిన్ చేసేసారనమాట వీళ్ళు. ఇంకా నేనైతే ఇప్పుడు వంట చేసిన తర్వాతనే తినాలి. ఇక్కడ పానకం చేశాను. మెయిను శ్రీరామనవమి అంటేనే పానకాలు, వడపప్పులు కదా! గుడికైతే ఏమీ వెళ్ళలేదండి. నార్మల్‌గా ఇంటి దగ్గరే పూజ అంతా కూడా చేసుకున్నాను. బాపట్ల భవనారాయణ స్వామి గుడికి వెళ్దామని అయితే అన్నారు మా వారు. ఇంతలో అంటే కూలి మనుషులు కొంచెము ఖాళీ ఉండట్లేదనమాట ఈ మధ్య. అందుకని ఈరోజు ఖాళీగా ఉన్నారు. వంగనూరు తీసుకొచ్చి నాటేద్దాం మళ్ళీ రేపటి నుంచి వాళ్ళకి ఖాళీ ఉండదేమో అని అప్పటికప్పుడు మళ్ళీ వంగనూరు నాటాలని పెట్టారు మా వారు. ఇంకా సరేలే వెళ్ళినట్టేలే అని చెప్పి ఇంకా నేను ఇంట్లోనే మంచిగా పూజ అయ్యి కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ పూర్ణాలు మొన్న శనగపప్పుతో చేశాను కదండీ! మా వాళ్ళు ఎప్పుడు కూడా సేమియా పూర్ణాలు తినలేదంట. నేను కూడా తిని చాలా రోజులవుతుందని చెప్పి ఈ సేమియా పూర్ణాలు అయితే ఈరోజు చేశాను. ఇక్కడ మా వాళ్ళకి ఎవ్వరికీ అసలు ఈ సేమియా బూరెలు అంటేనే తెలీదంట. అటు మా సైడ్ అయితే ప్రెగ్నెంట్‌తో ఉన్న పెద్ద మనిషి అయినా సరే ఎవరో ఒకరు వండుకొని తీసుకొచ్చి పెడతా ఉంటారు. నేను అలా తినటమే. ఎప్పుడు నేనైతే చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం చేయటము. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు వీళ్ళు చేసుకొని తీసుకొస్తే మాత్రం బాగా తిన్నాను. నాకు చాలా ఇష్టమనమాట. నెక్స్ట్ ఇక్కడైతే నేను సేమియా మరీ ఎక్కువ అయితే చేయట్లేదు. కొంచెమే కొలతలేమి ఏసుకోలేదనమాట. అంతా మనకి అంచనానే చేసేస్తాము. కానీ మామూలుగా అయితే ఇవి ఒక కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అలా వేసుకొని ఉడికించుకొని నేనైతే పచ్చి కొబ్బరి అయితే కొంచెం ఫ్రై చేసేసానండి. ఫ్రై చేసి కొబ్బరి అందులో ఒక 2, 3 జీడిపప్పు పలుకులు కూడా వేసేసాను. అలానే ఇందులో కొద్దిగా ఎలచి పౌడర్ వేసి కలిపేసి ఇలా పక్కన పెట్టేసానండి. అది కొంచెం చల్లారాలి. ఇందులో మామిడికాయ పచ్చడైతే చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను చేయటము. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక్క కాయతోటే చేశాను. అంటే నేను పప్పు, మామిడికాయ వండదామని తీసుకొచ్చాను. మా వాళ్ళేమో మళ్ళీ పప్పా అనైతే సాగదీశారు. అంటే ముందు రోజు కూడా టమాటా పప్పు వండానులేండి. ఇంట్లో కూరగాయలు లేవు. ఇంకా కదిలితే పప్పు ఒకటే ఉంది. ఇంకా సరే అని చెప్పి ఇప్పుడు మామిడికాయ పచ్చడైతే చేస్తున్నాను. ముందు ఇక్కడ ఆవాలు, జీలకర్ర అలానే కొద్దిగా మెంతులు అయితే మూడింటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. కొంచెం దోరగా వేపుకొని వీటినైతే పొడి చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఆవపిండి పచ్చడిలో వేస్తాం చూడండి నిల్వ పచ్చడిలో అలా అనమాట. కొంచెం మంచి టేస్ట్ వస్తుంది వేస్తే మాత్రం ఏ పచ్చడికైనా. వీటిని ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను. తర్వాత మామిడికాయనైతే ఒక్క కాయేనండి. ఒక్క కాయకే నాకు 3 రోజులు వచ్చిందనమాట పచ్చడి మాకు. ఇంకొక 2, 3 కాయలు అట్లా పట్టుకుంటే వారం 10 రోజులు ఫ్రిడ్జ్‌లో ఉన్నా సరే పాడవదు. మామూలుగా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. బయట ఉన్నా సరే నాకు 3, 4 రోజులు వచ్చింది. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 10, 15 రోజులు ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా నేనైతే కొద్దిగా సాల్ట్, చిన్నుల్లిపాయలు, కారం, పసుపు అలానే ఈ మామిడికాయ ముక్కలైతే వేసి మిక్సీ పట్టేసానండి. తర్వాత ఇది తిరుగుమూత అనమాట. మెయిన్ ఏంటంటే తిరుగుమూతే దీనికల్లా టేస్ట్ వచ్చేది. నేనైతే కొద్దిగా
పచ్చెనపప్పులు అవి ఎక్కువ వేసుకున్నాను, మా పిల్లలు కానీ మా వారు బాగా ఇష్టంగా తింటారని. నెక్స్ట్ తిరుగుమూతలోకి పచ్చడి వేసేసి మంచిగా కలిపేసుకున్నానండి. నూనె తేలేంత వరకు ఫ్రై చేయాలని ఏమీ ఉండదు. జస్ట్ ఆ నూనె అంతా కూడా పచ్చడి పీల్చుకునే వరకు అట్లా కలిపితే సరిపోతుంది. ఇలా అనమాట. సో రెడీ అయిపోయినట్టే. ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఇంకా మనం చెట్ల కాడికైతే ఇప్పుడు వెళ్ళి కొయ్యలేం కదా, ఉన్నా సరే తీసుకొచ్చుకోవడానికి మనకేమో అవ్వదు. అంటే ఒక విధంగా బద్ధకం అని అనుకోండిలేండి. ఎందుకంటే ఉన్నా సరే మనం యూజ్ చేసుకోమన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఎవరు చెట్ల వరకు వెళ్తారని. ఇంకా పచ్చడి మాత్రము చాలా బాగుంది. వేడివేడి అన్నంలో వేసి కలుపుకుంటే ఆ పచ్చడికల్లా మెయిన్ కారము, సాల్ట్ ఈ రెండేనండి. ఈ రెండు పర్ఫెక్ట్గా సరిపోతే మనకు అంత పులుపు అనిపించదు, బాగుంటుంది కూడా. ఇంకా మా వాళ్ళందరూ భలే ఇష్టపడి తిన్నారులేండి, చాలా బాగుంది. అలా ఒక పక్కన పెట్టేసి ఇంకా బాండీలో వెంటనే తీసేసానమాట. ఎందుకంటే ఎలాగో గిన్నెలన్నీ కడుగుతాను కదా, అందుకని వెంటనే ఖాళీ చేసేసాను. నెక్స్ట్ సేమియా అయితే చల్లారిపోయింది. వీటిని ఇలా ఉండలాగా అయితే చుట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ పెట్టి ఎట్లా చుట్టామంటే మనకి చేతికి అంటుకోవన్నమాట. పెద్ద ఉండలు చుట్టేసానండి. చిన్నవి అయితే చాలా టైం పడుతుందని కొంచెం బాగా పెద్దవే చుట్టేసాను. మా తాతయ్య వాళ్ళేమో అసలు పూర్ణాలు ఇంత పెద్దవి ఎవరైనా వేస్తారా అని అంటున్నారు. ఇంకేం చేస్తాం, చిన్నవి అయితే ఇంకా పద్దాక ఆడ నిలబడి అలా వేయాలి. అదే పెద్దవి అయితే మనిషి ఒకటి తిన్నా సరిపోతుందిలని. కానీ ఏంటంటే పూర్ణాల కల్లా చిన్నవి చేస్తేనే అందంగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఈ పూర్ణాల్లోకి సోయా, ఇక్కడ నేను మినపప్పు బియ్యము మొన్న పూర్ణాలకి ఏ విధంగా చేస్తానో అలానే తీసుకున్నాను. లేదు అంత చేయలేము అనుకునే వాళ్ళు కొద్దిగా మైదా పిండిలో బియ్య పిండి కూడా కలిపి వేసుకోవచ్చండి, అలా కూడా బాగానే ఉంటాయి. ఇంకెంత కోటి ఉన్నాయి చూసారు, ఏవో ఫంక్షన్లో పెడతారనమాట ఇంతకొక పూర్ణము, అలా చేసేసాను. కానీ సేమియా పూర్ణాలు అంటే చాలా బాగుంటాయండి. ఒకసారైనా ట్రై చేయండి. కాకపోతే ఇంత పెద్ద పూర్ణాలు కాకుండా కొంచెం చిన్నవి చుట్టుకోండి, చాలా బాగుంటాయి. అన్నం అయితే ముందే వండేసానండి. ఏదైనా పులిహోర అలా చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే ఎప్పుడు చేసినవే కదా అని చెప్పి నార్మల్గా అన్నం వండేసా, పచ్చడి చేశాను. ఇంకా తర్వాత ఈ పూర్ణాలు కూడా వండేస్తే సరే. ఎందుకంటే ఇప్పుడు గుడికాడికి నేను వెళ్ళకపోయినా సరే మా పిల్లలు వెళ్ళి పానకాలు, ప్రసాదాలు అవి చాలా తీసుకొచ్చారనమాట. అంటే పానకాలు ఎక్కువలండి. ఇంట్లోనే చేశాను, అక్కడి నుంచి రేణు తీసుకొచ్చింది, మళ్ళీ మా తాతయ్య కూడా తీసుకొచ్చాడు వెనక్కి వెళ్ళి. అంటే పానకం తాగితే చలవేలండి. పండగ రోజనే కాదు కానీ అప్పుడప్పుడు కూడా ఇలా బెల్లంతో పానకం చేసి తాగామంటే ఒంటికి చలువ చేసిద్ది. అందుకని మా వారు ఎప్పటికప్పుడు పానకం కలపమంటారనమాట. చాలా ఇష్టం తనకి. ఈరోజు కూడా సగం అంత ఎక్కువ కలపడానికి కారణం కూడా తనకి ఇష్టమని నేను అంత కష్టపడి చేస్తేనేమో తనే అసలు తాగలేదు సరిగ్గా. ఒక గ్లాస్ తాగి ఇంక ఇటు పొలానికి వచ్చేసారనమాట. మంచి ఎండలో ట్రాక్టర్ వచ్చి దున్నుకొని నారుకెళ్ళి పీక్కొచ్చుకొని మనుషులకు చెప్పుకొని ఆ మడులు కొట్టుకొని అబ్బో మంచి ఎండలో కాళ్ళు కాలుతున్నాయంట మడులు కొట్టేటప్పుడు. ఇంకెవరు హెల్ప్ కూడా లేరు, ఒక్కడే కదా. అది ఇంకో మనిషి ఉంటే కొంచెం తేలిక అయ్యేది. ఎప్పుడు పొలంలో ఏ మొక్కలు నాటినా సరే ముందు నాన్నమ్మతో నాటించేవాళ్ళమి. కానీ ఇంకా నాన్నమ్మ అయితే రాలేదనమాట. సాత్వికతో నాటించనైతే అంటేను ఇంకా సాత్విక రేణుని కూడా తీసుకొని వచ్చాము. వాళ్ళతో అయితే నాటించేసామండి. ఫస్ట్ వాళ్ళు అంటే మేము ఫస్ట్ మొక్క నాటేస్తే ఇంకా మిగతాయి వాళ్ళు నాటుకుంటారనమాట. ఇంకా ఇక్కడ నాటమంటేనేమో గుచ్చు వదిలేస్తున్నారు ఇద్దరు కూడా. ఇంకా మనుషులు అవసరం లేదులే, వీళ్ళిద్దరే నాటేసేలా ఉన్నారని అయితే మా వారితో చెప్తే నవ్వుతారు అందరూ. ఇదనమాట. అంతకుముందు లైనకు ఉండేది కదండి ఆ ప్లేస్ ఇది. మొత్తం దున్నించేసాము. దున్నించేసిన తర్వాత దున్నించి కూడా 1 మంత్ అవుతుంది. ఇది వరకు ఇలా వంగ మొక్కలు వేసేటప్పుడు అసలు మంచిగా రాలేదు కదా, మరి ఈసారి ఎలా ఉంటుందో మా అదృష్టము. అప్పుడు దెబ్బతిన్నాం అయినా సరే మళ్ళీ వేసాం, మరి ఇక్కడ ఎలా ఉంటుందో. ఇవి లాస్ట్లో ఏర్లు అంటే కొంచెం కట్ చేయాలంటే ఇంకా అత్తయ్య కట్ చేస్తుంటే నేను సాత్విక కూడా చాలా హెల్ప్ చేసిందండి. రేణు అయితే వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది కానీ నేను సాత్విక వాళ్ళకైతే అందిస్తున్నాము. ఆ చీరతోటి ఆ ఇసుకలోనే అసలు అంతమందికి అందియడం నా కష్టం చూడండి. ఇంకా మా సాత్విక ఉండడం ఈజీ అయింది. కొంతమంది వాళ్ళలో కూడా నేను తిరగలేకపోతున్నాను చెప్పి వచ్చి తీసుకొని వెళ్తున్నారనమాట. మొత్తానికి నాటేసాం కానీ కొంచెం సరిపోలేదు. ఒక 3 మడులకు అలా సరిపోకపోతే నెక్స్ట్ డే ఉదయం తీసుకొస్తే మళ్ళీ వీళ్ళే వచ్చి నాటేశారనమాట. మొత్తానికి పండగ రోజున మొక్క అయితే నాటేసామండి. తీరా నాటాక నీళ్ళు పెట్టే టైంకి ఇంజిన్ పనిచేయలేదు. అంటే ఫ్యాన్ అనేది స్ట్రక్ అయిపోయిందనమాట. పాపం దానికాడ మళ్ళీ ఇంటికి ఇక్కడికి కొబ్బరి నూనె తీసుకొచ్చి మొత్తానికి అది ఇది చేసి ఆ ఫ్యాన్ తిప్పి నీళ్ళు పెట్టారు. ఏమైనా అది పని చేయకపోయి ఉంటే మాత్రం మొక్క వాడిపోయేది నీళ్ళు పెట్టకపోతే. ముందైతే అంటే ముందేమీ చెక్ చేసుకోలేదనమాట. ఇంట్లో ఉంది ఇన్ని రోజులు కూడా, సడన్గా తీసుకెళ్లేసరికి అలా అయిపోయింది. నేనేమో రాముల వారి విగ్రహాలు ఊరేగింపు జరుగుతున్నాయన్నమాట. నీళ్ళు ఆరిపోద్దామని చెప్పి హడావిడిగా వస్తేనేమో అప్పటికే స్టార్ట్ అయిపోయింది. నేనే కాదు అసలు ఎవరు సరిగ్గా పోయలేదనమాట. సరేలే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పోద్దామంటే మా తాతయ్య ఏమో అలా పోయిరు, వెళ్ళేటప్పుడే పోస్తారు అన్నారనమాట. ఇంకా ఏం చేస్తాం, అప్పటికప్పుడు మరేం చేసేది లేదని ఇంటికైతే వచ్చేసాను.
వచ్చాక బయట ఆరబెట్టిన బట్టలన్నీ తీస్తున్నా. ఈ గాలికి బయట కూర్చుని పైరుగాలికి మడత పెట్టేసుకుందాం అంటేనేమో గాలికి అసలు బట్టలు ఉండట్లేదన్నమాట, ఎగిరిపోతున్నాయి. ఇంకా తీసుకువెళ్ళి బెడ్రూమ్లో అయితే వేసేసాను, తర్వాత మడత వేసుకుందామని. ఇంకా కడగడానికి గిన్నెలు ఉంటేనో బయట పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసుకొని పిల్లలకి స్నానాలు అవి చేయించుకున్నానండి. వంట అయితే ఏమీ లేదు, అన్నం ఉంది, పచ్చడి చేశాను కదా, పచ్చడి ఉంది. ఇంక ఈ పనులన్నీ అలా కంప్లీట్ చేసుకున్నాను. మొత్తానికి శ్రీరామనవమి అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అలానే మా మ్యారేజ్ గురించి కూడా చెప్పాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.